హలో ఆల్. అందరెలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు కూడా బావుండాలి. ఈ వీకెండ్ అయితే మేము దినేష్ అన్న వాళ్ళ ఇంటికెళ్ళాము. వాళ్ళు మాకు చికెన్ దమ్ బిర్యానీ చేసి పెట్టారు. టేస్ట్ అయితే చాలా బావుంది. వాళ్ళు తెలంగాణ స్టైల్‌లో చేశారు. నేను ఆంధ్ర స్టైల్‌లో చేస్తాను. కొంచెం కుకింగ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు చేసేదానికి, నేను చేసేదానికి. టేస్ట్ అయితే చాలా బావుంది. వాళ్ళు బాగా లో ఫ్లేమ్ మీద కుక్ చేశారు. ఇంకా ముక్కయితే చాలా మెత్తగా వచ్చింది. నెక్స్ట్ బిర్యానీ రైస్‌లోకి మషాలాలు తీసుకుంది తను. ఒక యాలుక్కాయ, 2 లవంగాలు, 2 చెక్క, 2 స్టార్ ఫ్లవర్స్, బండ పువ్వు, షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు తీసుకొని ఇవన్నీ డైరెక్ట్‌గా రైస్‌లోకి యాడ్ చేసింది. కొంతసేపు అలా నానబెట్టిందనమాట. మామూలుగా ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంది. యాడ్ చేసుకొని కొంతసేపు అలా నానబెట్టుకుంది. నెక్స్ట్ అయితే ఇంక బిర్యానీ గిన్నె తీసుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఏయించుకున్నాము. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా ఏయించుకొని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి రెడీ చేసుకున్నాము. అవి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకుంటే చాలా బావుంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. నెక్స్ట్ అయితే ఇంకా చికెన్‌ని మ్యారినేట్ చేసుకున్నాము. ఇంక బాగా ఉప్పు, పసుపు ఏసి బాగా క్లీన్ చేసుకొని పెద్ద పీసులు కదా అవి. పెద్ద పీసులయితే డైరెక్ట్‌గా అలా తినడానికి బాగోవు. ఇలా పీసులుగా కట్ చేసుకొని అలా చాకుతోటి అలా కట్ చేసుకుంటే ఉప్పు, కారం అవి పడతాయి ముక్కకి. అప్పుడు టేస్ట్‌గా అనిపిస్తాయి. లేపోతే తినలేము. అంతగా నచ్చవు నాకలా ఉంటే. ఇంకా దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసింది. ఒక బండ పువ్వు కొంచెం, ఒక బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, కొంచెం లెమన్ యాడ్ చేసింది. లెమన్ యాడ్ చేస్తే పీసెస్ జ్యూసీ టెక్స్చర్ అనేది వస్తది. ఇంకా వాటినైతే ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంది బాగా. బాగా కలుపుకుంటే ఉప్పు, కారం అనేవి ముక్కకు పడతాయి. మహేశ్వరి అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటెమ్స్ చేయగలదంట బాగా. 5 కేజెస్ అలా చికెన్ దమ్ బిర్యానీ గూడా చేయగలదంట. చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా ఇంట్లో వాటికి తనే కుక్ చేస్తదంట. నేనైతే నాకలా రాదని జెప్పేసాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న గిన్నెలోనే తను చికెన్ దమ్ జేసింది. బిర్యానీ ఆకు, షాజీరా, 2 స్టార్ ఫ్లవర్స్, ఒక యాలుక్కాయేసి, ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంది. నెక్స్ట్ మ్యారినేట్ చేసిన చికెన్‌ని ఆ గిన్నెలో యేసుకుంది. ఇంకా రైస్ అయితే 70% అలా కుక్ చేసుకుంది. కుక్ చేసుకున్నాక ఒకే లేయర్‌గా యేసుకుంది. రైస్ అయితే మ్యారినేట్ చేసిన చికెన్ మీద. ఇంకా రైస్ మీద పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి గూడా యాడ్ చేసింది అన్ని కార్నర్స్ సైడు. నెక్స్ట్ వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకుంది. అలా డ్రైగా ఉండకుండా రైసు. బిర్యానీ చేయడానికైతే అలా పాన్ పెట్టుకోవాలి. లేకపోతే చికెన్ మాడిపోతది. ఇంకా పైనైతే అలా వాటర్ పెట్టుకోవాలి గిన్నెలో. ఇంకా ఆవిరి పోకుండా ఉంటది. ఫస్ట్ 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 35 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి బాగా. ఇంకా బిర్యానీ అయితే అయిపోయినాక ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి దాన్ని. ఆవిరి బయటికి పోకుండా. ఇంకా బిర్యానీ అయితే చాలా టేస్ట్‌గా వచ్చింది. బాగా ఈవెన్‌గా కుక్ అయింది. రైస్ అయినా, చికెన్ అయినా బాగా కుక్ అయింది. ఇంకా అభిరామ్ అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి. వాళ్ళు ఇవి ఎక్కువ చేసుకుంటారంట అటుకులు. ఇంకా అభిరామ్ అయితే వాళ్ళ ఇంట్లో అటుకుల మిక్స్చర్ ఉంది. ఇంకా వాటిని కొంచెం తింటున్నాడు కొన్ని పారబోస్తూ బాగా ఆడుకున్నాడు. ఇంట్లో అయితే మామ, అత్త అని వాళ్ళతోటి. ఇంకా వాళ్ళైతే మమ్మల్ని దసరాకి రండి బాగా చేస్తారు మా దగ్గర అన్నారు. ఫస్ట్ టైమ్ ఇల్లు కట్టుకున్నాము. మేము ఈసారి దసరా బతుకమ్మని చేస్తాము. ఈసారైతే మీరు కంపల్సరీగా రావాలి అని చెప్పారు. మేమైతే లీవ్స్ అలా చూసుకొని వద్దాంలే అని చెప్పాము. ఈ వీకెండ్ అయితే ఇలా చేసాము.